నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. ఇంకా 5 పేజీల ప్రసంగం మిగిలి ఉన్నప్పటికీ ప్రజలు, విద్యార్థులు, అధికారులు ఎండలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రసంగాన్ని సంక్షిప్తంగా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయానికి సభలో పాల్గొన్న వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి. చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు చివరగా